ఏది జెన్యూన్ అనేది చర్చించుకోవడమే జనం చేసేటటువంటి పని. ఇప్పుడు అక్కడ అట్లాంటిది అవకాశం లేనప్పుడు, వన్ సైడెడ్గా జరుగుతున్నప్పుడు దాని వ్యూవర్షిప్ చూడండి, అసెంబ్లీ లైవ్ వ్యూవర్షిప్ ఎంత ఉందో ఆ టైప్లోకి వెళ్ళిపోయింది. అదే మండలి ఇంతవరకు పట్టించుకునేవాళ్ళు కాదు, అసలు మండలి మోహన్ చూసేవాళ్ళు కాదు, వ్యూవర్షిప్ ఉండేది కాదు. ఇప్పుడు మండల్లో ఏంటి, వైసీపీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అక్కడ చూస్తున్నారు. అంటే వైసీపీ కోసం చూడట్లా, రెండు వైపులా ఉన్నప్పుడు ప్రశ్న సమాధానం మాట జవాబు వీటన్నిటి మధ్యన సహజంగా వ్యూవర్షిప్ ఉంటుంది. అదే కనబడింది అక్కడ. బొత్స సత్యనారాయణ గారి వల్ల ఆయన నేతృత్వంలో మండలిలో ప్రతిపక్ష పాత్ర కాస్తంత అద్భుతంగా ఏమన్నా కనిపించింది ఆ పెర్ఫార్మెన్స్? అసెంబ్లీలో ఏం లేదు కాబట్టి ఇక్కడ ప్రతిపక్షం అద్భుతంగా అనిపించింది. పోనీ అద్భుతమైన ప్లాన్లు ఏమైనా చేశారు అక్కడ? మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఏ బిల్లుని సాగనీయాల తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నుంచి 3 ఏళ్ళు పట్టింది కదా మండలిలో పట్టు రావడానికి. ఆ 3 ఏళ్లలో అన్ని బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. 100కి 90 బిల్లులు ఓన్లీ ఒక్క ఆర్థిక బిల్లు తప్పించి. అంటే ప్రతిపక్ష పాత్ర అంత మొండిగా చేశారు వాళ్ళు. ఇప్పుడు ఊరికూరికనే బాయ్కాట్ చేసి బయటికి రావడం, ఓ స్టేట్మెంట్ ఇవ్వడం, వ్యక్తిగత ఇమేజ్ బొచ్చాకి పెరిగింది తప్పించి పార్టీ బలవంతంగా ఆపింది ఏముంది అసలు? ఏ విధానం దగ్గర ఆపి రివర్స్ తీర్మానం చేశారు?